ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఉంచబోతున్నారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో 16 1-to-1 సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ చర్చలతో ఏపీ సీఎం షెడ్యూల్ అత్యంత బిజీగా ఉంది. ఏపీ అడ్వాంటేజ్ పేరుతో నిర్వహించే ప్రత్యేక సెషన్లో రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, ఏఐ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు. పెట్టుబడులే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి రప్పించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దావోస్లో ప్రతి ఏటా జనవరిలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతుంటారు. భారత్ నుంచి వ్యాపారవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తుంటారు. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం రేపు ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు ఈ సదస్సు సాగనుంది. ఈసారి ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరగనుంది. ఇందులో పోటీ ప్రపంచంలో సహకారం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి మీద చర్చలు జరగనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఈసారి సదస్సులో 130కి పైగా దేశాల నుంచి దాదాపు 3,000 మంది నాయకులు పాల్గొంటారని భావిస్తున్నారు. WEF చరిత్రలో అతిపెద్ద, అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో దాదాపు 400 మంది సీనియర్ రాజకీయ నేతలు, సుమారు 65 మంది దేశాధినేతలు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల G7 సమూహం నుంచి 6 నాయకులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. దావోస్లో ట్రంప్ అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించనున్న ప్రముఖ ప్రభుత్వ అధిపతులతో ట్రంప్ ఉన్నారు. కార్పొరేట్ రంగానికి సంబంధించి ప్రముఖ ప్రపంచ కంపెనీల నుంచి దాదాపు 850 మంది అగ్రశ్రేణి చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, చైర్పర్సన్లు, వ్యవస్థాపకులు WEF చర్చల్లో పాల్గొంటారు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల వంటి టెక్నాలజీ పరిశ్రమ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. భారత్ నుంచి చాలామంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. WEF సదస్సులో ఇండియా నుంచి పాల్గొనే ప్రముఖుల్లో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, విదేశాంగ వ్యవహారాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న సీనియర్ కేంద్ర మంత్రులు భారత భాగస్వామ్యానికి నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు. కార్పొరేట్ రంగం నుంచి టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఇన్ఫోసిస్కు చెందిన నందన్ నీలేకని, సలీల్ ఎస్ పరేక్, భారత ఎంటర్ప్రైజెస్కు చెందిన సునీల్ భారతి మిట్టల్, మహీంద్ర గ్రూప్కు చెందిన అనీష్ షా, JSW గ్రూప్కు చెందిన సజ్జన్ జిందాల్తో పాటు అనేక మంది ప్రముఖ సీఈఓలు, ఇండస్ట్రియలిస్టులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.